గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శాపగ్రహిగా శిలువలో వేలాడబడి ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువారు మనందరి పాపం నిమిత్తము, మనందరి దోషం నిమిత్తము మనకి రావాల్సిన శాపమునంతటిని కూడా యేసు ప్రభువారు శిలువలో ఆయనే భరించి ఉన్నాడు. మన శాపములన్నిటి కూడా ఆయన శరీరం మీద వేసుకుని ఉన్నాడు. నిజంగా మన పితరుల ద్వారా మనం చేసిన పాపం బట్టి మనం శాపగ్రస్తులమై ఉండగా ప్రభు కలవరి శిలువ ద్వారా ఆయన విలువైన రక్తం ద్వారా మన శాపమునంతటిని కూడా కొట్టివేసి ఉన్నాడు. ప్రియులారా, మనం ఏం చేయాలంటే మన శాపములన్నిటిలో నుంచి మనం విడుదల పొందాలి అంటే యేసు ప్రభువారు శిలువ దగ్గరికి వచ్చి ఆయన యొక్క విలువైన రక్తం ద్వారా మనం కడగబడి ఆయన ఇచ్చిన రక్షణని మనం పొందుకొని ప్రభు యొక్క ఆశీర్వాదములు మన జీవితంలో మెండాలుగా పొందుకొని ఆయన వాక్యపు అడుగుజాడలో నడిచి ఆయన ఆశీర్వాదములు పొందుకోవాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.